బాబాయ్ ఇప్పుడు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చాడు. నేను కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధుడే బాధుడు అన్నారు. నిజంగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు. ఎక్కడన్నా ఏదైనా కరెంట్ ఛార్జీలు పెంచిందే కానీ తగ్గింది ఇప్పుడు మళ్ళీ పెంచాడు. పోయిన 2 నెలల కింద ఎంత ఉందో ఇప్పుడు మళ్ళీ మాకు 300 వస్తే ఇప్పుడు 500 రూపాయలు కరెంట్ అయింది. ఇంకా పెంచడమే కానీ తగ్గించేది ఏముండదు. బియ్యం కానీ కూరగాయలు కానీ అన్నీ పెరిగినాయి. పెరగని ఏవి ఉన్నాయి, అన్నీ పెరగడమే తప్ప తగ్గించేది ఏముండదు. ఈ ప్రభుత్వమే మొత్తం మొండనామట ప్రభుత్వం అయింది. కానీ సామాన్య ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. 9 నెలలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏదో అట్ట గూడుకుటాన్ని చేసి అందరూ ప్రజలు నమ్మొచ్చులేమని అట్ట గూడుకుటాన్ని చేసి మాట్లాడుతున్నారు అంతే. ఇక్కడ ఏం అంత దేశంలో 190% తిట్టడమే కానీ తిట్టని వాళ్ళు ఎవడు లేడు. కానీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను చాలా బాగు చేశానని చెప్తున్నాడు. నారా లోకేష్ ఆయన ఛాలెంజ్ చేసి ఇది చేస్తా అది చేస్తాను, ఇవన్నీ కరెంటు మీటర్లు పెట్టద్దు తీసేస్తాను, వాటర్ మీటర్ పెట్టద్దు తీసేస్తాడు. ఇవాళ తొట్టిగంగోడు గెలిచి ఈ పని చేశాడు. ఇది ఏమంటారంట, దీన్ని ప్రభుత్వం కాకపోతే కాము ఉన్నారు. జరగబోయే ప్రభుత్వంలో ఎలా ఉంటుంది అనేది అప్పుడు చూసుకోమను, ఇప్పుడు కాదు. జరగబోయే ప్రభుత్వం చూసుకోమని ఇప్పుడు ఇంకా ఎలా చేసినా అందరు కాముకుంటారు. ఎందుకంటే అయిపోయింది, ఏం చేసినా మనతో అయ్యే పని కాదు కాముకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు అప్పులు చేసి డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదు అని చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారంటారు. రాష్ట్రాన్ని ఏం నాశనం చేయలే, అప్పులు చేశాడు. ఈ ప్రజలకు ఆడవాళ్ళకు ఈ స్కీములని అయ్యని వేసాడు. అంతేగాని ఏమి ఇవ్వలే. ఏం అప్పులు చేశాడు ఆయన? తిన్నదేం లేదు. ఈ మా పిల్లలకు బడి పిల్లలకు కానీ ఇవన్నీ కానీ అవన్నీ ఈ పథకాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చాడంటో బొచ్చిన పథకాలు. ఆరోగ్యశ్రీకి ఇచ్చాడు, కనీసం 10 లక్షలు వేసాడు. ఇవాళ ఎవడన్నా 1 రూపాయలు ఉండాలి. చచ్చిపోయి ఎంతమంది హాస్పిటల్లో. నేనే ఆపరేషన్ చేసుకున్నాను, నాకు 2 లక్షల రూపాయలు తీసేశారు. ఇవాళ హాస్పిటల్ మళ్ళీ ఆపరేషన్ జరగాల్సి వచ్చింది. పోతే ఆ 2 లక్షలు తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తాను. ఇవాళ కనీసం కూలి పోలేకుండా కూడా ఉన్నా, మానుకొని నెలైంది. ఎలా చేయాలనేది ఇట్టాడు తొట్టికంగి వాళ్ళ నమ్మకమే. ఇవాళ అందరు కలిసి అబ్బో అది పడతారు ఇది పడతారులేమని ఓట్లు వేశారు. ఇవాళ చచ్చిపోతున్నాం, చూస్తూనే ఉండరు, ఏడుతున్నారు.